పౌలుకి ఆ మనస్సుండి ఆయన ఏమన్నాడంటే, నేను చాలామందికి బోధించాను. 1 కొరింథీ పత్రిక 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకునుచున్నాను. అంటే ఆయన మనస్సు ఏంటంటే, నేను దేవుని కొరకు జీవించాలి. తన శరీరం అడ్డు రాకుండా దాన్ని ఆయన ఉపవాస ప్రార్థనతో తను దేవుని పైన ఆనుకుంటూ ఉన్నాడు. కాబట్టి రెండే పరిష్కారాలు, ఒకటి దేవుని వాక్యం, ఉపవాస ప్రార్థన. ఇవి రెండు మన మనస్సును అణచడానికి ఉపయోగపడేటువంటి విషయాలు. అలాగ మన మనస్సు దేవుని పైన ఆనుకుంటే గొప్ప నెమ్మది, గొప్ప సంతోషం, ఆ యొక్క ఆశ అనేది ఉంటుంది. దేవుడు ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు, ఆయనే నడిపిస్తాడు. అయితే మన మనస్సు ఆయన అనుసరించే మనస్సు మనకు కావాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. యేసుప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు.